హాయ్ ఎవరన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టెట్ సంబంధించి నెంబర్ ఆల్జబ్రాలో పార్ట్ 4 అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకున్నాము. ఇప్పటివరకు కూడా 3 వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు 4వ వీడియో. సో అదేవిధంగా మొత్తం మీద చూస్తే మనకు 18వ వీడియో ఇది పార్ట్ 2. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మనం ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే బెల్ ఐకాన్ నొక్కి ఫర్ ఆల్ నొక్కితే నేను కొత్త వీడియోని అప్లోడ్ చేయడం మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోని ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. సో ఈ యొక్క కాన్సెప్ట్లో మనం ఈ రోజు నేర్చుకునేది లాస్ ఆఫ్ ఇండిసెస్. ఓకేనా, ఆల్జబ్రా పార్ట్లో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 11 to the power of 9 ప్లస్ 121 whole to the power of 9 యొక్క విలువ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు ఎంత 11 power 9 by 121 whole to the power of 9. సో మనం ఇది చూసుకుంటే 11 by రెండు కూడా పవర్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఒక ఫ్రాక్షన్ కింద రాసుకోండి. 11 by 121 whole to the power of 9. సో ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 11 ఇన్సైడ్ క్యాన్సిల్ చేయండి. 11 1 జా 11 11 జా. సో 1 by 9 1 by 11 whole to the power of 9. సో 1 to the power of 9 అంటే 1 by 11 to the power of 9. సో మీకు అక్కడ ఆన్సర్లో ఆప్షన్లో ఏది ఇస్తుంది మీరు రాసుకోవాలి. సో నెక్స్ట్ బిట్ కనుక మనం మోడల్ చూసుకుంటే -3 whole to the power of -4. సో ఏదైనా సరే పవర్ మైనస్ ఉందనుకోండి, పాజిటివ్ రావాలంటే 1 by రాసుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకునేసరికి 1 by -3 whole to the power of +4 అవుతుంది. -3 ప్లస్ అయిపోదు, ఓన్లీ పవరే అవుతుంది. సో ఇప్పుడు మనం -3ని 4 సార్లు రాసుకుంటే -3 ఇంటూ -3 ఇంటూ -3 ఇంటూ -3. సో అప్పుడు ఎంత అవుతుంది? 1 by 81 అవుతుంది. 1 by 81. సో మనకి ఇక్కడ థర్డ్ బిట్ కనుక చూడండి 10 to the power of 0 ప్లస్ 8 to the power of 0 ఇంటూ 9 to the power of 0. సో ఎనీ నెంబర్ ఈజ్ రైజ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ 1. సో ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అనమాట. సో ఏ పవర్ 0 1 అయినప్పుడు 1 + 1 ఇంటూ 1. 1 + 1 అంతా 2. 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. చాలా మంది అక్కడ ఆప్షన్ 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, లేదంటే 18 27 ఉంటుంది. సో ఏదైనా ఓకేనా, చాలా జ్యోతిగా చూసుకుని రాయండి ఆప్షన్స్. ఇక్కడ చూడండి 4.37 ఇంటూ 10 to the power of యొక్క సాధారణ రూపం. సాధారణ రూపం మనం చూసుకుంటే ఇక్కడ మనం తీసేయండి, 4 డెసిమల్ తీసామనుకోండి బై 100, 10 to the power of 5 అంటే ఎంత ఇది 437 by 10 స్క్వేర్. 100 ఏమో 10 స్క్వేర్ అయ్యచ్చు, 10 to the power of 5. సో 437 ఇంటూ 10 to the power of 5 - 2. సో ఇది ఇటువైపు వెళ్ళిపోద్ది మనకి. సో అప్పుడు ఎంత అవుతుంది? 437 ఇంటూ 10 క్యూబ్ అంటే ఎంత అవుతుంది? 437 ఇంటూ 1000. సో దీని యొక్క వాల్యూ 437,000. సో ఈ విధంగా అడగచ్చు. నెక్స్ట్ m = 3 n = 4 అయినా m to the power of n మైనస్ n to the power of m యొక్క విలువ ఎంత అన్నాడు. m అంటే వాల్యూ 3 to the power of 4 మైనస్ 4 క్యూబ్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు సింప్లిఫై చేయండి. 3 to the power of 4 అంటే ఎంత అవుతుంది? 81. 3 × 3 × 3 × 3 81 మైనస్ 4 క్యూబ్ అంటే 4 × 4 × 4 64. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 17 వస్తుంది. ఇది ఓకేనా, 27 కాదు చూసుకోండి. అలాగే ఇక్కడ 1/8 ఇంటూ x ఇంటూ 1/8 whole to the power of 4, 1/8 whole to the power of x ఇంటూ 1/8 whole to the power of 4 = 1/8 whole to the power of 7. సో అన్ని బేస్లు అన్ని కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఫార్ములా తెలుసు, a ఇంటూ పవర్ ఆఫ్ m = a to the power of m ప్లస్ n, లేదా a to the power of m = a to the power of n అయింది అనుకోండి, అప్పుడు m = n అవుతుంది. సో సేమ్ బేస్ అయినప్పుడు సో ఈ రెండు అప్లికేషన్లు మనం అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 1/8 x + 4 = 1/8 whole power x. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి పవర్స్ని యాడ్ చేసాం. సో ఇక్కడ రెండు సేమ్ బేస్లు ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేయండి. x + 4 = 7. సో x = ఎంత అవుతుంది? 7 - 4 x = 3. సో ఇది రెండోది. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం మోడల్ బిట్స్. చూడండి ఇది 7th బిట్. 1/9 to the power of x = 9 to the power of -3. సో మనకి 1/8 to the power of m ఉంది అనుకోండి, పైకి వచ్చేసరికి ఎంత అవుతుంది? 8 to the power of -m. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి 1/9 to the power of x అనేది మనకి ఎంత అవుతుంది అంటే 9 to the power of -x అవుతుంది. ఇది కూడా 9 to the power of -3. ఇక్కడ రెండు బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేయండి. -x = -3. సో వాట్ ఈజ్ x వాల్యూ? 3 అవుతుంది. x వాల్యూ 3. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏమైందంటే అది 1/5 whole to the power of -2 ప్లస్ 1/3 whole to the power of -2 ప్లస్ 1/8 whole to the power of -3. మీకు ఇలా ఉందనుకోండి, a/b whole to the power of -m ఉందనుకోండి,
ఇది ప్లస్ పాజిటివ్ కింద రావాలంటే b/a లోపల ఉన్న ఫ్రాక్షన్ తిరగబడుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఎంత అవుతుంది 5/1 హోల్ టు ది పవర్ ఆఫ్ -2 వల్ల +2 అవుతుంది, ప్లస్ 3/1 హోల్ టు ది పవర్ ఆఫ్ -2 వల్ల +2 అవుతుంది, ప్లస్ 1/8 ఫ్రాక్షన్ తిరగబడుతుంది 8/1 హోల్ టు ది పవర్ ఆఫ్ +3 అవుతుంది. 5/1 అంటే ఎంత 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 8 క్యూబ్. సో 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25, 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9, 8 క్యూబ్ వాల్యూ ఎంత 512. సో 25 ప్లస్ 9 ఎంత 34 ప్లస్ 512. సో ఎంత అవుతుంది 6 4 546. ఇది ఆన్సర్. సో నెక్స్ట్ 9వ బిట్ చూడండి 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ డివైడెడ్ బై 1/5 హోల్ క్యూబ్ విలువ ఎంత అన్నాడు. ముందు సింప్లిఫై చేసుకోండి. సో ముందు స్మాల్ బ్రాకెట్ 3 స్క్వేర్ అంటే ఎంత 9 మైనస్ 4 2 స్క్వేర్ డివైడెడ్ బై 5 1/5 హోల్ క్యూబ్. 9 మైనస్ 4 ఎంత 5 డివైడెడ్ బై 1/5 హోల్ క్యూబ్. ఇప్పుడు ఎంత అవుతుంది ఇది 5 ఇంటూ 5/1 హోల్ క్యూబ్. సో 5 క్యూబ్ అంటే ఎంత 25 హోల్ క్యూబ్. సో ఇది ఆన్సర్ 25 హోల్ క్యూబ్ ఇది ఆన్సర్. దాన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తే 5 స్క్వేర్ హోల్ క్యూబ్ 5 to the power of 6. సో ఈ విధంగా మనం చేయొచ్చు. సో అది దట్ ఈస్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ దిస్ వన్. సో 5 to the power of 6 అనేది మనకి అక్కడ ఆన్సర్ మనకి ఏవి ఇచ్చారో చూసుకోవాలి. 25 క్యూబ్ ఇస్తే 25 క్యూబ్ రాయండి, లేదంటే 5 to the power of 6 అనేది రాయండి. ఓకేనా. ఇంకొక బిట్ చూద్దాం. మనం చూస్తే ఇక్కడ x/y హోల్ టు ది పవర్ ఆఫ్ 2p + 1 y/x హోల్ టు ది పవర్ ఆఫ్ p-1 అయినా p విలువ ఎంత. ఇక్కడ బేస్ సేమ్ ఉందని కూడా అప్పుడు ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ పై న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్. అప్పుడు ఏం చేయాలంటే ఇది x/y అలా ఉంచుకోండి 2p + 1. ఇక్కడ y/x అలా x/y కింద రాసుకుంటే మీరు అప్పుడు ఏమవుతుందంటే పైన నుండి పవర్ సింబల్స్ చేంజ్ అవుతాయి. p అలా -p అవుతుంది, -3 అలా +3 అవుతుంది. చూడండి ఇప్పుడు సేమ్ బేస్ వచ్చాయి. సో a/m = b/m. సో a/m = a/n ఉంది అనుకోండి, రెండు కూడా బేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది 2p + 1 - p + 3. సో -p ని ఇటువైపు తీసుకురండి, +1 ఇటువైపు తీసుకెళ్ళండి. 2p + 1 = 3 - 1 2p + p అంటే 3p = 2. p వాల్యూ 2/3 అవుతుంది. p వాల్యూ మనకి 2/3 అవుతుంది. p వాల్యూ ఎంత వచ్చింది 2/3. సో ఆ విధంగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకునేసరికి ఇక్కడ చూసారా y/x ఏం చేసాం x/y రాసాం. అప్పుడు p వల్ల -p అవుతుంది, -3 వల్ల +3 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు సేమ్ బేస్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ని ఈక్వల్ చేసాం. 2p + 1 = -p + 3. -p డివైడ్ వస్తే 3p, 1 డివైడ్ వెళ్తే 2 అవుతుంది. 3 - 1 2. p వాల్యూ 2/3. ఇక్కడ చూడండి 4 to the power of 2x = 256 అయినా 7 to the power of x/2 విలువ ఎంత. ముందు x వాల్యూ కనుక్కోవాలి. x వాల్యూ కనుక్కోవాలంటే ఇచ్చిన కండిషన్ ఇది. సో దీని సేమ్ బేస్ కింద రాసుకోండి. 4 to the power of 2x దీన్ని 4 to the power of 4 రాయొచ్చు. ఎందుకంటే 4 to the power of 4 అంటే 4 × 4 × 4 × 4 దట్ = 256. సో లేదా సేమ్ బేస్ 2 కింద రాసుకోవచ్చు. ఇది బేస్ 2 రాయండి, అది బేస్ 2 రాయండి, అప్పుడు ఈక్వల్ చేయండి, పర్వాలేదు ఇప్పుడే. సో ఇప్పుడు సేమ్ బేస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ని ఈక్వల్ చేయండి. 2x = 4, x వాల్యూ 4/2. సో x = 2. సో వాళ్ళు అడిగింది x వాల్యూ కాదు, 7 to the power of x/2 అడిగారు. అంటే ఎంత 7 to the power of x ఎంత 2/2. సో 7 to the power of 1 దట్ = 7. ఇది ఆన్సర్ కరెక్ట్. సో మీరు ఆప్షన్ చూసుకున్నప్పుడు జాగ్రత్త చూసుకోండి. 2 ఇస్తుంటాడు, 7 ఇస్తుంటాడు. చాలా మంది x వాల్యూ కట్టిన తర్వాత 2 వచ్చింది కదా 2 ఆప్షన్ పెట్టేస్తున్నారు. సో జాగ్రత్తగా చూసుకోవాలి. 2 కాదు, వాళ్ళు అడిగిన వాల్యూ 7 to the power of x/2 అడిగారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూని మీరు రాయవలసి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈ ఆల్జబ్రాలో నెక్స్ట్ పార్ట్ 5 అనేది వర్గ సమీకరణాలు అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి వీడియోని చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియో అందరూ కూడా టెట్ రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు ఐ పెన్ వస్తుంది, ఐ పెన్ నొక్కితే కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి ఈ వీడియోకి. సో ఆ టెట్ విద్యార్థులందరికీ కూడా షేర్ చేయడం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో వర్గ సమీకరణాలకు సంబంధించి వీడియోని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆల్జబ్రాలో 4 పార్ట్లు అయ్యాయి కాబట్టి 5వ పార్ట్ మనకు వచ్చేసరికి వర్గ సమీకరణాలు అంటే ఏంటి, వర్గ సమీకరణాలు ఏ ఫార్ములా ప్రకారం చేయొచ్చు, మూలాల స్వభావం. సో ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో అందులో మూలాల స్వభావం, సో ఫార్ములా ఏ విధంగా ఉంది, మూలాలు కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, మనకి ఆల్ఫా = -b ± √b² 4ac/2a. అలాగే మూలాలు మొత్తం -b/a, మూలార్థం c/a, మూలాల భేదం. సో ఈ విధంగా మనం కూడా కనుక్కోవచ్చు. సో దానికి సంబంధించి వర్గ సమాసం, వర్గ సమీకరణం,
దీనికి సంబంధించి మనం చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.